యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. మాసాంతానికి కేబుల్కు, ఛానల్స్కు కట్టాల్సిన డబ్బు ప్రసాదించండి. మా కమిట్మెంట్స్ నెరవేర్చండి. పాపులము నాయన క్షమించండి. మీ రక్తములో మమ్మను కడగండి, శుద్ధీకరించండి. మీ యందు ఆనందించే వారముగా చేయండి. వాక్యము చేత హెచ్చరికనివ్వండి. పాపమును జయించు భాగ్యం మా అందరికీ ఇవ్వండి. శోధకుని జయించటానికి శక్తినివ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 4వ అధ్యాయము ప్రారంభ పదము నా కుమారులారా లేదా కుమారులారా. హియర్ ఓ సన్స్ ఏ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్. తండ్రిగా నా ఉపదేశమును మీరు వినండి నా కుమారులారా అని యవనస్తులను ఉద్దేశించి సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. తన దేశమున ఉన్న యవన బిడ్డలందరికీ ఒక సందేశం తన జీవితంలో, అనుభవంలో పొందినదిస్తున్నాడు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినండి, మీరు వివేకము పొందినట్లు ఆలకించండి. నేను మీకు సదుపదేశము చేస్తాను, నా బోధ త్రోసివేయకండి. కన్సర్న్ టువర్డ్స్ ద యంగ్ బాయ్స్. యవన బిడ్డల పట్ల చక్కటి బాధ్యత కలిగి మాట్లాడుతున్నాడు. సొలొమోను 40 సంవత్సరాల వయస్సులో ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్గా తనకున్నటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ తన తర్వాత జనరేషన్కి తాను తెలియచేస్తున్నటువంటి హెచ్చరికలు. అత్యధిక భాగం తన యవన కాలములో తాను పరిశోధించిన పరిశోధనలే వ్రాశాడు. 40 years మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి బాధ్యతలన్నీ మీద పడతాయి. ఆ మిడిల్ ఏజ్లోనే బిడ్డలు యవన కాలానికి వస్తారు. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు, నా కుమారునికి 20 సంవత్సరాలు. కనుక మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి పురుషులు యంగ్ ఏజ్లో ఉండేటువంటి కుమారులను కలిగి ఉంటారు. వారికి వారి జీవిత కాలంలో, యవన కాలంలో సంబంధించిన సమస్యలు, వచ్చిన శోధనలు జ్ఞాపకం తెచ్చుకుని వారి జీవితంలో వారికి వచ్చినటువంటి బోధలు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా బాధలు పడ్డారో ఎరిగి ఉంటారు. కనుక ఆ సమయంలో ఎవరు బిడ్డలను హెచ్చరించాలనే ఆశ కలుగుతుంది. కనుక సొలొమోను అనుభవపూర్వకంగా చెబుతున్నాడు, తండ్రి ఉపదేశాన్ని మీరు వినండి, వివేకము పొందినట్లుగా ఉపదేశాన్ని ఆలకించండి. సదుపదేశం చేస్తాను, మంచి ఉపదేశం చేస్తాను మీకు, నా బోధ త్రోసేయొద్దు.
నా బోధ త్రోసివేయవద్దు. చాలామంది యవన బిడ్డలు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. బానిసలుగా వ్యసనాలకు మారిపోతున్నారు. వ్యసనము ఈనాడు అనేక మంది కుటుంబాల్లో శాంతి లేకుండా చేసింది. వ్యసనం, త్రాగుడు కానివ్వండి, జోదము కానివ్వండి, అల్లరి చిల్లరి ఆటపాటలలో భాగస్వామ్యం కానివ్వండి, అటువంటి వాటిలో యవనస్తులు కూరుకుపోయినప్పుడు ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. అందుకనే బోధను త్రోసివేయవద్దు, బోధకు లోబడండి. ఇది యవనస్తుడిగా ఉన్న ప్రతి వారికి కూడా హెచ్చరిక. నా తండ్రికి నేను కుమారునిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడిగా ఉంటిని. ఆయన నాకు బోధిస్తూ నాతో ఇట్లా అన్నాడు, నీ హృదయము పట్టుదలతోనూ నా మాటలతో పట్టుకొనుము. నా ఆజ్ఞలను గైకొంటే నీవు బ్రతుకుతావు. జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. నా నోటి మాటలు మరువకు, వాటి నుండి తొలగిపోకు. జ్ఞానాన్ని విడువక ఉన్న ఎడల అది నిన్ను కాపాడుతుంది, దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది, దాన్ని గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. జ్ఞానమును కౌగలించుకొని ఎడల అది నీకు ఘనతను తెస్తుంది. నీ తలకు అందమైన మాలికగా ఉంటుంది, ప్రకాశమైన కిరీటం దయచేస్తుంది. నా కుమారుడా, నీవు నా మాటలు విను అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. కొన్ని వచనాలు చూడండి. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందుము. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటలను స్థిరపరచును. చూడండి, దావీదు మాట్లాడుతున్నప్పుడు సొలొమోను యొక్క రాజరికమే కాదు, సొలొమోను యొక్క సంతానము కూడా సింహాసనం మీద కూర్చుండేటట్లు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు నీ కుటుంబంలో నువ్వు చూడాలి అనంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించు. నేను నీకు తెలియచేసిన దానిని నీవు అంగీకరించు, వెంబడించు. జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. ఇది సందేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యవన కాలంలో ఉండగానే రక్షించబడ్డాను. నా 21వ సంవత్సరంలో ప్రభు సేవకు సమర్పించుకున్నాను. దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు నా తండ్రి నాకు చాలా తేటగా చెప్పాడు, సేవ సాధారణ విషయం కాదు. దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో తెలియదు, నమ్మకముగా దేవుని సేవ చేయమని చెప్పాడు. 24 సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. నమ్మకమైన సేవ చేయాలి. నమ్మకముగా సేవ చేసిన వాడు దీవించబడతాడు, కొదువలేదని చెప్పాడు నా తండ్రి నాకు. ఈ 24 సంవత్సరాల్లో అది అక్షర సత్యం. నా అనుభవంలో నేను చూశాను. ఇది సంపాదించుకున్నటకు వచ్చింది కాదని చెప్పాడు నాకు మా నాయన. పోగొట్టుకోవటానికే సేవకు వచ్చింది.
ఆత్మల సంపాదన కొరకు వచ్చావు తప్ప నీ వ్యక్తిగత సంపాదన కోసం కాదన్నాడు. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. దేవుని వాక్యం మనకు తల్లిదండ్రులు నేర్పిస్తారు, తల్లిదండ్రులు బోధిస్తారు. వాక్యం చొప్పున నడుచుకున్నట్టు మనకు క్షేమం. ఒక్కొక్క మాట మనం చూస్తే, నీ హృదయము పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. పట్టుదల కావాలి, పట్టుదల కావాలి. యవనస్తులారా, వాక్యము కొరకైన పట్టుదల మీ జీవితంలో కావాలి. దేవుని వాక్యం కొరకు నిలబడేటువంటి వారుగా జీవించాలి. మీరు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో మీకు విజయం వచ్చేస్తుంది. పట్టుదల కావాలి. తర్వాత ఆజ్ఞలను గైకుంటే బ్రతుకుతావు. ఇది ఎంతైనా వాస్తవం. ఒక వ్యక్తి యొక్క జీవితం దేవుని వాక్యపు నెరవేర్పు పైన ఆధారపడి ఉంటుందంటే చాలామంది నమ్మటం లేదు. ఇది నాన్న, మనం దేవునికి సమర్పించుకున్న దానిని బట్టి, మనలను మనం ఆయన అధికారానికి లోబడుచుకున్న దాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి మనం బ్రతుకుతాము. ఈ లోకంలో బ్రతకాలి అంటే ఏం కావాలి? లోకాన్ని అడిగితే డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, సంపద కావాలి అని చెబుతాయి. కానీ వాక్యం చెబుతోంది దేవుడు కావాలి నీకు. దేవుణ్ణి కలుగుంటే, దేవుని వాక్యాన్ని కలుగుంటే నీవు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించేది దేవుని వాక్యమే. తర్వాత జ్ఞానము బుద్ధి సంపాదించుకో, వాటి నుంచి తొలగిపోవద్దు, నా మాటలు మరిచిపోవద్దు అన్నాడు. బుద్ధి జ్ఞానము సంపాదించాలి. అవి బుర్రలో పెట్టబడవు, అవి సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించాలి, బుద్ధి సంపాదించాలి. అనగా నీ జీవితంలో అనుభవాల ద్వారా నేర్చుకోవాలి. దేవుని యొక్క జ్ఞానము వాక్యమును జీవితములో అన్వయించుకునటం వలన కలిగేటువంటి అనుభవం. వాక్యమును యవనస్తుడు తన జీవితాన్ని పాటిస్తున్నప్పుడు కలిగే అనుభవం దైవజ్ఞానం. నేర్చుకోగలుగుతాం. ఆ జ్ఞానము చేత దేవుని యొక్క గుణలక్షణాలు మనం మన జీవితంలో నెరవేర్చుకోవటం నేర్చుకుంటాం. అదే మన సక్సెస్కి కారణం అవుతుంది. వాల్యూ బేస్డ్, ప్రిన్సిపల్ బేస్డ్ లైఫ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ అవుతుందో దాన్ని మించిన సక్సెస్ ఇంకోటి లేదు. దానిని మించిన సక్సెస్ ఇంకోటి లేదు. నువ్వు డబ్బు సంపాదించలేదని దిగులు చెందద్దు. వ్యక్తిత్వ వికాసం ఉందా లేదా చూసుకో ముందు. తరువాత జ్ఞానాన్ని నువ్వు విడవక ఉంటే అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము 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 దేవుని యొక్క అద్భుతమైనటువంటి సత్యము నీతితో నిండినటువంటిది. దానిని వెంబడించినప్పుడు నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. జ్ఞానము గలవాడు పాపము జోలుకు వెళ్ళడు. బుద్ధిహీనుడు పాపాన్ని జుర్రుకునే ప్రయత్నం చేస్తాడు అవకాశం ఉన్నప్పుడల్లా. కనుక నీవు జ్ఞానివిగా ఉంటావా, బుద్ధిహీనుడిగా ఉంటావా? పాపాన్ని విసర్జించినప్పుడు నీవు జ్ఞానివి. లోకాశలను విసర్జించినప్పుడు నీవు జ్ఞానివి. కనుక జ్ఞానముతో నీవు జీవించినప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానానికి ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. ఆ రెండింటిని
నీవు గొప్ప చేస్తే అవి నిన్ను గొప్ప చేస్తాయి. వాటిని నీవు కౌగలించుకుంటే నిన్ను ఘనపరుస్తాయి. సామెతలు గ్రంథంలో ఇవే పదాలు రిపీటెడ్గా వస్తున్నాయి. ఘనత వస్తుంది, హెచ్చించబడతావు, సమస్తమిచ్చి జ్ఞానమును సంపాదించుకో, నీవు దీవించబడతావు. కుమారుడా, అది నీకు తలకు అందమైన మాలికగా ఉంటుంది, కిరీటంగా ఉంటుంది. నీవు ఆలకించి నా మాటలను అంగీకరిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. జ్ఞాన మార్గమున నేను నీకు బోధించాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీ ప్రవర్తనలో నీవెన్నడూ కూడా చిక్కుబడవు. నీ యొక్క దినచర్యలో, నీ యొక్క గమ్యము లక్ష్యము సాధనలో నీవు పడిపోకుండా ఉండాలి అని అంటే జ్ఞానము నీవు సంపాదించాలి. దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఘనత నీకు వస్తుంది. పాపము చేయకుండా కాపాడుకుంటాం జ్ఞానం. దీర్ఘాయుషుకు కారణం అదే. ఎంత పరిశుద్ధంగా ఉంటామో అంత దీర్ఘాయుషు వాగ్దానం చేయబడతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శరీరము అపవిత్రతకు అప్పగించుకోకండి. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం గనక దాన్ని పొంది ఉండు. ఉపదేశము జీవాన్ని ఇస్తుంది. ఉపదేశము నీకు భక్తిహీనుల త్రోవన పడకుండా చేస్తుంది, దుష్టుల మార్గాన నడవకుండా చేస్తుంది. భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గాన నడవకు. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగు, దాని నుండి తొలగి సాగిపో. కొందరు యవనస్తులు తమకు ఆటంకాలు వచ్చాయని, అడ్డులు వచ్చాయని, శోధనలు వచ్చాయని ఆగిపోతుంటారు. అలా ఆగిపోకూడదు, సాగిపోవాలి. పడిపోయామే అనే దిగులు చెందకూడదు. తిరిగి లగాలి, యాత్ర సాగించాలి. జీవితం ప్రత్యేకమైంది. కొన్ని వైఫల్యాలు ఉంటాయి. వైఫల్యాలు ఉన్నప్పుడు దిగులు చెందొద్దు. మరలా తిరిగి ప్రభువు సహాయం కోరి జీవితంలో లేచి నిలబడండి. మరలా తిరిగి ముందుకు సాగండి. ఇది దేవుని యొక్క వాక్యం మనకు చెబుతున్నటువంటిది. దీనిని మనం గుర్తెరగాలి. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివాడిని పడదోయినది వానికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసం తాగుతారు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. దుర్మార్గుల యొక్క జీవితం ఎటువంటిది ఉంటుందో చెప్పాడు. నీతిమంతులైన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ఇక్కడ కీడు చేసేవారు, ఇతరులను పడద్రోసేటువంటి వారు, బలాత్కారులుగా ఉన్నవారు, ద్రాక్షారసము చేత త్రాగేటువంటి వారు, ఇటువంటి వారు దుష్టులుగా, భక్తిహీనులుగా ఎంచబడ్డారు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. నీతిమంతుల మార్గము అన్నాడు. నీవు నడుస్తున్న మార్గం, నీవు ఎన్నుకున్న బాట, నీ విలువలు తేజరిల్లుతాయి. పీపుల్ విల్ అండర్స్టాండ్. యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ అండర్స్టాండ్. నీ పిల్లలు అర్థం చేసుకుంటారు, నీ భార్య అర్థం చేసుకుంటుంది, నీ బంధువులు అర్థం చేసుకుంటారు. ఎప్పుడు? ప్రారంభంలో కాదు, నీ నీతి మార్గాన నువ్వు వెళుతూ ఉన్నప్పుడు. నీ నీతి మార్గాన నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ మార్గము తేజరిల్లుతుంది, వర్ధిల్లుతుంది, ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే అది జ్ఞానముతో కూడినదై ఉంటుంది. జ్ఞానము కలిగినటువంటి వారి యొక్క మార్గాలు అంతకంతకు వర్ధిల్లుతాయి. మనం చేస్తున్న పని యొక్క ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. యేసయ్య పరిష్కారం 14 సంవత్సరాలు ప్రారంభించి నేను చూశాను.
అంతకంతకు ప్రభావంలో వర్ధిల్లినట్లుగా నేను గ్రహించాను. 20వ వచనం, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములు నీ చెవికి యొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకునుము. మరలా చెబుతున్నాడు, నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యాలు చెవిని పెట్టు, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయద్దు, హృదయములో వాటిని భద్రపరచుకో. హృదయము, కన్నులు, చెవి అనే పదాలు వాడాడు ఇక్కడ. చెవి, కన్ను, హృదయము నిత్యము వాక్యము వినువానిగా ఉండాలి. అప్పుడు విశ్వాసం కలుగుతుంది. వాక్యము నీ కనులకు కనబడినట్లుగా శ్రద్ధ తీసుకోవాలి. అనగా వాక్యము, క్యారీ ద బైబిల్ వేర్ ఎవర్ యు గోస్. నువ్వెక్కడ వెళ్ళినా దేవుని వాక్యాన్ని చేతబట్టుకెళ్ళు. ఖాళీ దొరికినప్పుడల్లా తీసి చదువుతూ ఉండు. నీ దగ్గర బైబిల్ పెట్టుకో, నువ్వు చదువుతూ పో, నిత్యం చదువుతూ ఉండు. నీకది రక్షణగా ఉంటుంది. నీ సమయం వృధా పోదు, శోధన నీ మీదకి రాదు. చూడండి, ఒక సామెత ఉన్నది కదా, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్న వ్యక్తి యొక్క హృదయం సాతానునికి కర్మాగారంలా మారుతుంది. నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకుని నీ కనులకు, నీ చెవులకు, నీ హృదయమునకు వాక్యమే వాక్యం నీవు అందించగలుగుతుంటే అపవాది ఇంకెక్కడ ప్రవేశిస్తాడు? కనుక వాక్యాన్ని ప్రేమించమన్నాడు, దేవుని వాక్యమును ధ్యానించమన్నాడు, దేవుని వాక్యమును విస్తృతంగా చదవమన్నాడు. అలా చేయటం ద్వారా నీ జీవము ఇనుమడింప చేయబడుతుంది, ఆరోగ్యము దొరుకుతుంది, జీవధారలు హృదయంలో నుండి వస్తాయి. కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏమిటో తెలుసునా? ప్రభువు చెప్పింది, హృదయములో నుండే సమస్తము బయటకు వస్తున్నాయి. ప్రతి అపవిత్రత, కాముకత్వము, అజితేంద్రియము, మత్సరలు, ఇవన్నీ కూడా హృదయము నుండే బయటకు వస్తున్నాయి. నోటి గుండా లోనికి వెళ్ళి నిన్ను అపవిత్రపరిచేది ఏది లేదు, అది బహిర్భూమిలో విడవబడుతుంది. కానీ నీ హృదయము నుండి వెలుపటికి వచ్చినవే నిన్ను అపవిత్రపరుస్తాయి. హృదయము ఘోరమైనటువంటిది. హృదయము నీ పాపము, నీ హృదయ ఉత్పత్తిగా నువ్వు తెలుసుకోవాలి. ప్రాచీన పాప స్వభావ ఉత్పత్తి క్రియాపూర్వక పాపము. కనుక నీ హృదయమున ఉన్నటువంటి స్వభావం నిన్ను లోబరుచుకుని నీ శరీరాన్ని మరణానికి అప్పగిస్తోంది. ఇది నీవు గుర్తెరగాలి. అందుకే నీ హృదయములో జీవధారలు బయలుదేరాలి అంటే, నీకు ఆరోగ్యం దొరకాలంటే, నీ జీవము ఉప్పొంగాలంటే, నీ హృదయమున, నీ ఎదుట, నీ చెవి యొద్ద వాక్యం ఉండాలి. వినికిడిలో వాక్యము, చూపు ద్వారా వాక్యము, ధ్యానము ద్వారా వాక్యము. ఎప్పుడైతే ఈ భావన నీలో వస్తుందో, నీ ఆలోచనలన్నీ కూడా వాక్యము ద్వారా సాగుతాయో, అప్పుడు నీవు శోధనకు గురి కావు. అంతేకాదు, హృదయము భద్రంగా కాపాడుకో, అన్నింటికంటే ముఖ్యమిది అన్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే హృదయాన్ని కాపాడుకోవటం. హృదయం మోసకరమైంది. మనం ఆలోచిస్తుందంతా కరెక్ట్ అనిపిస్తుంది, మనం చేస్తుందంతా కరెక్ట్ అనిపిస్తుంది, మనమే సత్యము, మిగతా అంత అబద్ధం అనిపిస్తుంది. జాగ్రత్త, హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయానికి ఉన్నటువంటి ద్వారములను నీవు పునఃపరిశీలించుకోవాలి. నీ హృదయములోనికి జొచ్చుకుని రావటానికి ప్రయత్నిస్తున్న అపవాది బాణములను నిరోధించగలగాలి. అలా చేసినప్పుడే నీవు భద్రముగా ఉండగలుగుతావు. నీ కన్నులు
అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. నీ దృష్టి బాగుండాలి. ఒకని కన్ను చీకటైతే అతని దేహమంతా చీకటైపోతుంది అన్నాడు యేసు ప్రభు. కనుక నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయమన్నాడు. ఎందుకు? నీ కన్ను ఇటు అటు చూసేది ఉండకూడదు, తిన్నగా ఉండాలి. తిన్నగా ఉండాలన్నాడు కదా. తిన్నగా కూర్చోవటం ఫిజికల్ సైట్ గురించి చెప్పింది కాదు. నీవు నేత్రాశకు గురి కావద్దు అని చెప్పాడు. నీవు గమ్యము ఏది పెట్టుకున్నావో దాని మీద నీ దృష్టి ఉండాలి తప్ప, క్రీస్తు శిలువ మీద నీ దృష్టి ఉండాలి తప్ప, యేసు ప్రభువు మీద నీ దృష్టి ఉండాలి తప్ప, దేవుని వాక్యం మీద నీ దృష్టి ఉండాలి తప్ప, లోకం వైపు, శరీరం వైపు, ఇతర వాటి వైపు నీ కన్ను తిరగటానికి లేదు. మూర్ఖపు మాటలు నోటికి రానియద్దు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియద్దు. మూర్ఖపు మాటలు ఇవి చాలా సందర్భాల్లో మన నోటి వెంబడి వచ్చేస్తున్నాయి. మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడతాం. జాలి దయ ఉండదు. కఠినమైన మాటలు మాట్లాడుతుంటాం. సరసమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. సరసోక్తులు అంటారు, బూతులు. ఇవి ఏమీ కూడా విశ్వాసి నోట రాకూడదు. నన్ను పలుమార్లు నా ప్రియమైన సోదరులు హెచ్చరిక చేశారు నోటి మాట విషయంలో. నేను ఎన్నో మార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థించాను జయము కొరకు. విశ్వాసి నోటి మాటను, మూర్ఖపు మాటలను, కుటిల మాటలను పెదవుల నుండి బయటకు రాకుండా కాపాడుకోవాలి. ఇది హెచ్చరికతో కూడిన అద్భుతమైనటువంటి విషయం. నీవు నడుచు మార్గాలన్నీ సరళమైపోతాయి, నీ మార్గాలన్నీ స్థిరపడతాయి. ఎప్పుడో తెలుసా? నీ నోటి మాట జాగ్రత్తగా ఉంటే. మనం చాలా తేలికగా మాట్లాడేస్తుంటాం. ఒక వ్యక్తి మన ముందు లేనప్పుడు అతను గురించి చెడు మాట్లాడుతుంటాం. అవన్నీ కూడా మనకు ఉరిగా పట్టుకుంటాయి. నీ కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరగద్దు. నీ పాదాన్ని కీడుకు దూరంగా తొలగించుకో. నువ్వే తొలగించుకో. నీ పాదం తొలగదు, నువ్వు తొలగించు. కీడు వైపు అడుగులేయొద్దు, మేలు చేయటానికి అడుగులే. కీడు వైపు అడుగులేస్తే నీవే కీడులో పడిపోతావు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకో. నీ మార్గము సరళం చేస్తాడు దేవుడు. నీ మార్గాలన్నీ కూడా స్థిరాలైపోతాయి. జీవితాన్ని భద్రము చేసుకో కుమారుడా. ఒకటే పాఠం, పాపమును విసర్జించుము, నీ మార్గములు సరళమగును, నీ జీవితము స్థిరమగును. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకొని మేము నశించుట నీకు ఇష్టము లేక, అగ్నిగుండము పాలుగుట మీకు ఇష్టము లేక, మా బదులు మీరు నరావతారి ఈ లోకములో శిలువ మరణాన్ని పొందారు. మా పాపము నిమిత్తము మేము చావవలసిన వారమై ఉండగా మీ మీద మా పాపమును వేసుకుని శిక్ష భరించి మమ్మల్ని విముక్తులను చేశారు. ఇది గ్రహించి నీ వాక్యమునకు లోబడుటకు మాకు నేర్పమని, మా ప్రేక్షకులెల్లరినీ ఇట్టి అనుభవానికి తెమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.